వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మీద ఒక పైచు చేసిన స్పెల్స్ బ్రేక్ అయ్యాయి అని చెప్తున్నారు ఏంజల్స్. ఎవరు వాళ్ళు, ఏం చేశారు, వాళ్ళు మీకు తెలుసు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తానండి. వాళ్ళు ఏంటంటే మొరాలిటీ లేదండి, వాళ్ళకి ఎథిక్స్ అనేది తెలీదు. జస్ట్ వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు ప్రతిదీ మీ దాంతో. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని. మీరు అన్నంత హార్డినరీగా వాళ్ళు ఉండలేకపోతున్నారండి. మీకు పేషెన్స్ ఎక్కువ అండ్ ఏమంటారు మెచ్యూరిటీ కూడా చాలా ఎక్కువ. సో మీకు వస్తున్న మనీని చూసి వాళ్ళు అసూయగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని పాస్ట్లోనే ఉంచేయాలని చాలా ట్రై చేస్తున్నారంట. బట్ ఏ రకంగా కూడా కుదరలేదు. ప్రజెంట్ మీరు పాస్ట్లో ఉన్న అంత ఇన్నోసెంట్ అయితే కాదండి. మీరు అందరి గురించి తెలుసుకోగలుగుతున్నారు. మీకు ఆ అవేర్నెస్ ఉందండి. సో యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద ఎమోషన్స్. వాళ్ళ గేమ్స్ని, వాళ్ళ టెక్నిక్స్ని అన్నిటిని కూడా మీరు మాస్టర్ చేస్తారండి. ఇంకా ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని మీతో ఎమోషనల్ గేమ్ ఆడలేరు. అండ్ వాళ్ళు ఏంటంటే సో డైరెక్ట్గా మిమ్మల్ని ఏమీ చేయలేక థండర్ బోల్ట్ లాగా వాళ్ళు స్పెల్ వర్క్స్ చేస్తున్నారంట. ఎస్, హార్మోనీ రాకుండా, మీకు హార్మోనీ రాకూడదు, పీస్ రాకూడదు అని చెప్పి, మైండ్ఫుల్నెస్ ఉండకూడదు అని చెప్పి, మీకు ఏదైతే డివైన్ ఉందో ఆ డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉండకూడదు. డివైన్ ప్రొటెక్షన్ ఉండకూడదు, మీ వర్క్స్ మీరు కంప్లీట్ చేసుకోకూడదు అని చెప్పి చాలా కష్టపడుతున్నారండి వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి. మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్నారంట. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. మైండ్ సరిగ్గా వర్క్ అవ్వకుండా వాళ్ళు చెప్పిందే, వాళ్ళు చెప్తే అంతా మీకు గుర్తొచ్చేలాగా చేయడం కోసం ట్రై చేస్తున్నారంటండి. అండ్ పాస్ట్లో ఉండిపోయేలాగా, పాస్ట్లో ఏదో జరిగిపోయింది అన్నట్టుగా అలా ఉండిపోతారు అనుకుంటున్నారు. బట్ కాదు, యు ఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో. డివైన్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తుంది. రైట్ పాత్లో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తుందని వాళ్ళకి అర్థమైందండి. అలాగే వాళ్ళు మిమ్మల్ని సాడ్ చేయలేరు ఏ రకంగా కూడా. బికాజ్ మీరు ఏదైతే సోల్ వాయిస్ వింటున్నారో అది డైరెక్ట్గా మిమ్మల్ని డివైన్ ఏంజల్స్ అనే వాళ్ళు గైడ్ చేస్తున్నారండి. ఓకేనా? ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశమే లేదు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా మీరు క్రియేట్ చేసుకోగలరు. ఓకేనా? మిమ్మల్ని కండిషనింగ్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి ఉన్న అవకాశం అసలు లేనే లేదండి. ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఓకేనా? ఆ అవకాశాన్ని డివైన్ వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇవ్వదు కూడా. ఓకేనా? మీరు డివైన్ పాత్లో వెళ్తున్నారు. డివైన్ మిమ్మల్ని ప్రతిసారి ప్రతి క్షణం వాచ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఎప్పుడు మీకు ఏది అవసరమో అది మీ లైఫ్లోకి ఇస్తారు. ఓకేనా? అండ్ ఆ పర్సన్ ఒక పైచో ఉన్నారు కదా ఏంజిల్, వాళ్ళు చేసిన స్పెల్స్ బ్రోక్ అయ్యాయి అని ఏంజిల్ అన్నారు కదా, దాని గురించి చెప్పండి ప్లీజ్. ఎస్, ద పైచో ఈజ్ ద 420 అండి. వాళ్ళు ఏంటి అంటే జెలస్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలని చెప్పి టార్గెట్ చేసి ఒకరి మీద డార్క్ ఎనర్జీస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారనమాట. వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయకుండా సైకోయిజం అనమాట. ఆ విధంగా చేసి మీరు చేస్తున్న పనుల్లో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. దానికి డివైన్ పర్మిషన్ లేదండి. ఎవరైతే మీ జోలికి, మీ ఫ్యామిలీ జోలికి వచ్చారో రెడ్ హ్యాండెడ్గా వాళ్ళే బోర్లా పడతారు. వాళ్ళ ఫ్యామిలీయే తలకిందులు అయిపోతుంది. వాళ్ళు ఈ కర్మ నుంచి ఏ రకంగా కూడా తప్పించుకోలేరండి. ఇది డివైన్ డిసిజన్. వాళ్ళకి దారులు లేవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి ఏ రకంగా కూడా దారులు లేవు. ఓకేనా? సో వాళ్ళ గురించి మనం ఇంకా ఏంజల్స్ని అడుగుదామండి. ప్రజెంట్ మీరు ఏంటంటే మీరు చేస్తున్న పనుల్లో మీకు పేరు వస్తుందని చెప్పి బ్యాక్ స్టాంప్ వేయడానికి చూస్తున్నారంట. మీ పనికి అడ్డంగా రావడానికి ప్రయత్నిస్తున్నారంట, మీ పనులు జరగకుండా చేయాలని. అండ్ వాళ్ళు చేసిన ఏ డార్క్ ఎనర్జీస్ని కూడా మీ హార్ట్ బ్రేక్ చేయలేవు. వాళ్ళ చేసిన వర్క్సే బ్రోక్ అయ్యాయి. చూడండి, 3 ముక్కలు అయ్యాయి. వాళ్ళ చేసిన స్పెల్సే మీకు హార్ట్ బ్రేక్ చేయాలని వాళ్ళు స్పెల్స్ చేస్తే అవి బ్రోక్ అయ్యి వాళ్ళకి హార్ట్ బ్రేక్ వచ్చింది. మీకు లైఫ్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉండకూడదని వాళ్ళు చేసింది బ్రేక్ అయ్యి వాళ్ళ వైఫ్తో డైవర్స్ అయ్యాయి. ఇది క్లియర్. అండ్ సైన్గా తీసుకోండి. మీరు ఆల్రెడీ మీకు ఎవరో తెలిసే ఉంటుంది ఈ పాటికి. ఓకేనా? బట్ ప్రజెంట్ వాళ్ళు ఏంటి చాలా హీలింగ్లో, ఏంజిల్ గైడెన్స్లో ఉన్నట్టు, ఏమంటారు, వాళ్ళు ఓకే కాదు సూపర్గా ఉన్నట్టు అని చెప్పి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నారంటే మీ లైఫ్లోకి ఛాన్సే లేదు. మీరు సెకండ్ హ్యాండ్ని తీసుకోరు అండ్ సెకండ్ హ్యాండ్ని మీ లైఫ్లోకి రానివ్వరు. ఓకేనా? ఈ డార్క్ ఎనర్జీస్ చేసే బ్యాచ్కి, డివైన్ బ్యాచ్కి సంబంధం లేదండి. ఎవరైతే ఉన్నారో ఆ డార్క్ ఎనర్జీస్ చేసే వాళ్ళని ఎవరిని మీ దరిదాపుల్లో కూడా దేవుడు రానివ్వడు. అండ్ అలాంటి వాళ్ళు మీ ముఖం చూసే యోగ్యత కూడా వాళ్ళకు ఉండదు. బయట వాళ్ళు ఎంత నీట్గా తెల్లగా ప్యాంటు చొక్కాలు వేసుకొని ఎంత బుద్ధిమంతులుగా తిరిగినా వాళ్ళ వెనకాల ఉండే చెత్తనే
దేవుడికి కనిపించకుండా దాచలేరు. ఓకేనా అండి? ఏదో ఒక రోజు ఎలాగైనా తెలిసిపోతుంది. అండ్ చాలా త్వరలోనే తెలిసిపోతుందండి. వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి చూస్తున్నారు. బట్ అవకాశం కోసం వెతుకుతున్నారు. కానీ ఏ రకంగా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు జస్ట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం, ఏం చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా పని చేస్తున్నారని చూసుకుంటూ చప్పట్లు కొట్టడమే తప్ప వాళ్ళు మిమ్మల్ని ఆపలేరండి. యెస్, పాస్ట్ పర్సన్ ఎవరో మీకు తెలుసు. అండ్ ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ వాళ్ళేంటంటే తిరిగి మనీ కోసం మీ లైఫ్‌లోకి రావడానికి చూస్తున్నారంట. మనీ పోగొట్టుకున్నారు. తిరిగి మీరు సంపాదిచ్చేస్తారని మీతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారంట. బట్ వాళ్ళకి అవకాశం లేదు. డివైన్ వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం ఇవ్వలేదు. అండ్ ఇంకా చెప్పండి ఏంజెల్స్. ఎప్పుడు బ్రో? యెస్. వితిన్ 7 మంత్స్. మీరు ఏదైనా విష్ కానీ ఏదైనా అడుగుంటే వితిన్ 7 మంత్స్ అండి. ఇన్ అక్టోబర్ మంత్ చాలా మందికి మ్యారేజెస్ అనేవి ఫిక్స్ అవుతాయి. కెరియర్ వైజ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆన్ డేట్ 1/10/1928 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్. ఓకేనా? మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. మీకు జాబ్ ఇంటర్వ్యూ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ కల్లా చాలా మందికి జాబ్స్ కూడా వస్తాయండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్. ఎస్, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎంత నటించినా సరే వాళ్ళ కర్మ నుంచి వాళ్ళు తప్పించుకోలేరండి. ఓకేనా? మీ వెనకాల పైచోస్ ఫెయిల్ వర్క్స్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ముక్కలైపోయారు. వాళ్ళ కుటుంబంతో ముక్కలైపోయారు. బయట ఒక రకంగా చెప్పాలంటే మీకు గాడ్ జస్టిస్ చేశాడు అనుకోవాలి. మీ విషయంలో చేసిన ప్రతి పనికి వాళ్ళు ఒకదానికి 100 రెట్లు అనుభవిస్తున్నారు. ఓకేనా? మీకు ప్రజెంట్ ఏదైతే ఉందో అది గాడ్ గిఫ్ట్. మీకు రావాల్సిన దాన్ని ఎవరూ లాక్కోలేరు. మీరు చేయాల్సిన పనిని ఎవరు ఆపలేరండి. ఇది దేవుడి డిసిజన్. ఓకేనా? కావాలని ఆపాలని చూస్తే వాళ్ళకు మాత్రం మామూలుగా ఉండదండి. ఏ రకంగా కూడా వాళ్ళకి మీకు వెన్నుపోటు వేయడానికి దారి లేదు. దారికి అడ్డంగా రావడానికి చూస్తున్నారంట. బట్ దారి లేదు. మీకు బ్యాక్ స్టాంప్ వాళ్ళు వేయలేరు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్. మీ బ్యాలెన్స్ని తలకిందులు చేయని టాక్సిక్ ఫాదర్ లేదా టాక్సిక్ పార్ట్నర్ అండి. ఆల్రెడీ మ్యారీడ్ అయింది టాక్సిక్ ఫాదర్ లేదా ఫాదర్ ఫిగర్ అండ్ కొలాబరేట్ అయ్యి వేరే వాళ్ళతో కలిసి వాళ్ళు అనుకుంటుంది బయటికి రాకూడదని ఏదో చేస్తున్నారంట. అది జరగదండి. రావాలని రాసి పెట్టినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఒకరి జీవితాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్. గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంటండి. కాకపోతే గొడవ జరగడం వల్ల వాళ్ళకి లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ. వాళ్ళు చేసిన డార్క్ ఎనర్జీస్ అనేవి కూడా మీ మీద పనిచేయట్లేదు. త్వరలోనే మీకు మనీ ఆఫర్ వస్తుంది. అండ్ వాళ్ళు ఎవరైతే పోగొట్టుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని కావాలని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారంట. ఓకేనా? వాళ్ళు చేసి చెత్త పని మీ మీద వేయడానికి ట్రై చేస్తారంట. దానికి డివైన్ ఒప్పుకోవట్లేదు. ఓకేనా? మీ మీదకి వచ్చిన వాళ్ళ సంగతి వాళ్ళే బోర్లా పడతారు. వాళ్ళే పనే తలకిందులైపోతుంది. వీటన్నిటి మధ్య మీరు ఖచ్చితంగా నిలబడతారండి. ఓకేనా? మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా వాళ్ళు చేయలేరు. మీరు డే బై డే ఇంకా స్ట్రాంగ్ అవుతారు. మీకు లైఫ్లో ఒక ఆపర్చునిటీ అనేది వస్తుందంట. త్వరలోనే మీరు ఏదైతే అవకాశం కోసం చూస్తున్నారో క్రియేట్ చేయడానికి అవకాశం అనేది త్వరలోనే వస్తుందంట. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.